నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. 2 రోజుల క్రితం చంద్రబాబు సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.5 లక్షల కోట్లని తేల్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లని చెప్పినారు. అట్లనే ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల సందర్భంలో అసెంబ్లీ వేదికగా రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లని చెప్పినారు. ఇప్పుడేమో బడ్జెట్లో 6.5 లక్షల కోట్లని చెప్పినారు. ఇది కూటమి అబాస్ పాలు కావడానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రకటనలు వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రకటన చేయడం అనేది ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టుంది. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన జగన్ గారు తీవ్ర ఆరోపణలు చేసినారు. గతంలో మీరు రాష్ట్రం శ్రీలంకలా, జింబాబ్వేలా ఇట్లా అయిందని చెప్పినారు. ఇప్పుడేమో మీరు 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పని తేల్చినారు. మీరు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పినారో చూడండి అని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన లెక్కల్ని తీసుకొని ఏకిపారేసినారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. దీనిపైన పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఏమంటారు పురుషోత్తం గారు? ఎప్పుడు కూడా రాజకీయాల్లో అధికార పార్టీ చేసే తప్పుడు విధానాలు, వ్యూహాత్మక తప్పిదాలు ఇదే ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతుంది. ప్రతిపక్షం సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఎంత పోరాటాలు చేశారు, ఎంత బాగా పనిచేశారు దాని మీద తక్కువ. ప్రధానంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేదా వ్యూహాత్మక తప్పిదాలు కావచ్చు. ఈ రెండింటిని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షం ఎదుగుతుంది. సక్సెస్ అయ్యేది అక్కడే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పుడే చేసేస్తారని మనం అనలేం, చాలా ఎర్లీ పీరియడ్. కానీ వ్యూహాత్మక తప్పిదాలు మాత్రం తెలుగుదేశం పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది. ఎన్నికల ముందు తప్పులు చేశారు, మళ్ళీ ఇప్పుడు తప్పులు చేస్తున్నారు. 2 ఉదాహరణలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అథెంటిక్గా మాట్లాడడానికి వాళ్ళు ఇచ్చిన అవకాశాలే కారణం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అసెంబ్లీకి ఎగ్గొడుతున్నాడు. అసెంబ్లీకి ఎగ్గొట్టడాన్ని ఎన్ని కారణాలు చెప్పినా యాక్సెప్టబుల్ కాదు, సమర్థించలేము. కాబట్టి అట్లాంటి దాంట్లో ఆయన డిఫెన్స్లో మాట్లాడాల్సిన ఆయన అఫెన్స్లో మాట్లాడడం మొదలెడుతున్నాడు. రీజన్ ఏంటంటే ఆయన వ్యవహార శైలి ఒకటే అయితే అందుకు వచ్చినటువంటి అవకాశాలు, ముఖ్యంగా అప్పులు, బడ్జెట్, రెండింటిపైన జగన్ గారి ఆరోపణలు ఏంటి? ఒకటి, ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు అంటే అప్పులపైన నిజాలు తేల్చేస్తారు, బయట చెప్పిన అబద్ధాలన్నీ తేలిపోతాయి. ఎందుకంటే బడ్జెట్లో పెట్టిందే రేపు రికార్డ్ అయ్యి రేపు బయట నుంచి మనం అప్పులు తెచ్చుకోవాలి, నిజాలు చెప్పక తప్పదు. రెండో పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా సూపర్ 6 పథకాలకు అలికేషన్ చేయలేరు కాబట్టి వీళ్ళు అమలు చేయాలని మోసం తెలిసిపోతుంది. కాబట్టి 2 కారణాలు అయితే నువ్వు బడ్జెట్ పెట్టలేదు అన్నాడు. ఇప్పుడు ఏమైంది ఆచరణలో? ఇప్పుడు నవంబర్లో బడ్జెట్ పెట్టారు, అప్పుల విషయాలు చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సభ సూపర్ 7లో దీపం, సామాజిక పెన్షన్స్ అమలు చేస్తున్నారు 2. మిగతా 5 ఇప్పట్లో అమలు చేసే పరిస్థితి కనపట్లేదు. ఈ 5 ఇప్పుడు నవంబర్లో చెప్పగలేదు, జూలైలో చెప్తే ఏమైనా కూలిపోతుంది కొంపలు. ఇదే పని జూలైలో చేస్తుంటే కొంచెం ఎఫెక్టివ్ ఉండేది బడ్జెట్. ఇప్పుడు ఏమైంది, 1 సంవత్సరం బడ్జెట్, 4 నెలల కాలం, దానికి ఉన్న పేవలత వచ్చేసింది కదా. అది అప్పుడే పెట్టేసి ఉంటే ఇప్పుడు జగన్కి అవకాశం వచ్చిండేది కాదు కదా. ఇది అప్పుడైతే చెప్పుండొచ్చు, ఇప్పుడే కదా అధికారంకి వచ్చినాయా, మెల్లిగా చేస్తాం, నీకేం తొందర అని చెప్పుండొచ్చు. ఇప్పుడు 5 నెలలు అయింది కదా, ఏం చేసినావు అంటాడు. కాబట్టి ఈ వ్యూహాత్మక తప్పిదం జగన్ గారికి కలిసి వచ్చింది. ఇంకా అప్పులకు సంబంధించి కాంటెంపరీ ఇష్యూలో రమణారెడ్డి గారు, బేసిక్గా అప్పులు ఎవరు కూడా ఇష్టం వచ్చి చేయడానికి స్కోప్ లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మనం చెప్పినవన్నీ అమలు చేద్దామని తీసుకోవచ్చు, కానీ దానికి ఒక రూల్ ఉంది. ఉదాహరణకు FRBM లిమిట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40,000 కోట్ల పైన చేయడానికి అవకాశం లేదు. ఇంకేదైనా ఉంటే ప్రభుత్వ గ్యారంటీలు కొంత చేయొచ్చు, అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే, ఇష్టరాజ్యంగా పోవడానికి లేదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటే ఎక్కడంటే పెండింగ్ బిల్లు లేకుండా ఎక్కువ కాలం ఆపొచ్చు. అది కూడా ఎక్కువ కాలం కూడదు, వాళ్ళు కూడా గొడవ చేస్తారు కదా. కాబట్టి పెండింగ్ బిల్లులు తప్ప ఇంకా రాష్ట్ర ప్రభుత్వ చేతులు ఏమీ ఉండదు. ఇది తెలిసి విచ్చలవిడిగా 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు ఇట్లా మాట్లాడడం కరెక్టా? ఆ రోజుకి మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా రియాక్ట్ కావట్లేదు కాబట్టి మనం మాట్లాడితే చెల్లిపోతుంది, రాజకీయ ప్రాధాన్యత వచ్చేస్తుందని కొట్టారు. కానీ అదే ఇప్పుడు ఆయన రివర్స్లో కొడుతున్నాడు. ఇన్ని రోజులు ఆయన చెప్పాడు, ఇప్పుడు మీరే చెప్పినారు 6,30,000 కోట్ల దాకా బడ్జెట్ గ్యారంటీలు, ప్రభుత్వ హామీతో కొన్ని ఉండొచ్చు. నేను చెప్పినట్టు పాత అప్పులు, కాంట్రాక్టుల అప్పులు ఉండొచ్చు. అదర్ దెన్ ఆయన చెప్పిన 7 లక్షల కోట్ల చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎంతమంది డిఫెన్స్లో పడ్డారు? చంద్రబాబు నాయుడు గారు,
14 లక్షల కోట్లు, 9,70,000 కోట్లు, 6,30,000 కోట్లు. ఒకే 6 నెలల కాలంలో ఇన్ని మార్పులు చేస్తే ఆయనకు ఆసరాలు కాకుండా ఏం మారింది? జగన్ గొప్పతనం ఉంది దీంట్లో. మీ బలహీనత తప్ప జగన్ గొప్పతనం ఏముంది దీంట్లో? రెండు, పురంధేశ్వరి గారు ఎంత డిఫెన్స్లో పడుతున్నారు ఇప్పుడు? ఆ రోజు ఏం చెప్పారు? 12 లక్షల కోట్లు అన్నారు. ఓకే, ఆమె చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న తప్పుడు లెక్కలు, అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారు, వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారు, చర్యలు తీసుకోమని నిర్మలా సీతారామన్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పురంధేశ్వరి గారి బాధ్యత ఏంటి? 6,30,000 కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు చెప్పిన ఆమె పద్ధతి ప్రకారం, మన లెక్క ప్రకారం కాదు. ఇప్పుడు ఆమె లెక్కల ప్రకారం తప్పుడు లెక్కలు చెప్పినట్టే పోయేవాళ్ళ కేసు కదా. ఇప్పుడు ఆయన మీద ఫిర్యాదు చేయాలిగా, అంతే కదా. 7 లక్షల కోట్లు మాత్రం అప్పు ఉందని చెప్పిన జగన్ మీద ఫిర్యాదు చేసినావు. మరి 6,30,000 కోట్లే అప్పు అంటున్నాడు కదా, సగం మీరు చెప్పిన దానికన్నా సగం చెప్పినాడు. మరి ఇప్పుడు ఆయన మీద ఎవరు ఫిర్యాదు చేస్తారు? అంటే ఇట్లాంటివి హేతుబద్ధత లేకుండా ఇప్పుడు ఆమె ఫిర్యాదు అన్న చేసేస్తే ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్పిన నన్ను ఏం చేయమంటాను? ఫిర్యాదు చేయగలరా? నీ సొంత క్యాబినెట్ ప్రభుత్వమే కదా. కాబట్టి ఇట్లాంటి వ్యూహాత్మక తప్పిదాలు, ఆ రోజుకి అవసరాలు ఆ రోజు తీర్చుకోవడం చేసుకోదే వ్యూహాల వలన అది వ్యూహాల తప్పిదాలుగా మారుతూ ఉంది. జగన్ దాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. ఇక్కడ జగన్ గొప్పతనం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళ వ్యూహాత్మక తప్పిదాల వల్ల జగన్కి అసట్టుగా మారుతూ ఉంది. ఆ అసట్టు యాడి వరకు మారుతూ ఉందంటే అసెంబ్లీ ఎగ్గొట్టి కూడా దబాయించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు రెండోది బుగ్గన గారు చెప్పిన పాయింట్ చాలా వాల్యూ పాయింట్. ఆయన ఏమంటా అంటే ఫస్ట్ బడ్జెట్ ఒక పాజిటివ్ నోట్తో పోవాలి. మీరు ఎన్ని పరిమితులు ఉన్నా పాజిటివ్ నోట్ అంటే మేము బాగా చేస్తాము అని. వీళ్ళు రావడం నెగిటివ్ నోట్తో రాష్ట్రం నాశనం అయిపోయింది, పతనానికి అంచున ఉంది అని ఫైనాన్స్ మినిస్టర్ అనేస్తే బడ్జెట్లో ఎట్టుందో ఈయన అడుగుతాడు. ఇంకా గందరగోళం కదా. కాబట్టి ఆయన బుగ్గన గారు చెప్పినట్లు వెరీ వాల్యూడ్ పాయింట్ ఏంటి? పతనం అంచున రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర పరిస్థితి ఉందని పయ్యావల గారు ఒక నోటు అనేసి వాళ్ళు 2,50,000 కోట్లతో బడ్జెట్ పెడితే మీరు 2,90,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. 40,000 కోట్లు పెంచి పెట్టారంటే పతనం అంటే ఎట్ట పెడతారు? అంటే మనం జగన్ తిట్టడం కోసం ఫస్ట్ పేజీలో ఒక మాట అనేసి మనం వాళ్ళు పొగుడుకోవడం కోసం రెండో పేజీలో ఇంకొక మాట అంటే ఆ 2 పేజీలు తేడాని చూపించినాడు అంతే జగన్. స్కూల్ పిల్లడని చెప్తాడు. కాబట్టి నాకు అర్థమైంది 5 నెలల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అప్పుడే అనలేము. వ్యూహాత్మక తప్పిదాలే జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలుగా మారుతున్నాయి. అసెంబ్లీకి పోకుండా కూడా తన అప్పర్ హ్యాండ్ తీసుకునే పరిస్థితి. అసెంబ్లీకి పోకపోవడం అనేది మన ఊరు అంగీకరించం. ప్రజాస్వామ్యవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా నెగిటివ్ దాంట్లో వెళ్ళిపూసినాడు. ఆ రకంగా అసెంబ్లీని ఆయన చాలా చక్కగా వాడుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది వ్యూహాత్మక తప్పిదాలు జగన్కి అస్త్రాలుగా మారుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.